మేనిఫెస్టో ఇస్తున్నారు అధ్యక్ష. మేము కోరుతున్నాం మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రులు 40% బీసీలకు మంత్రులు ఇవ్వండి. మేము సంతోషం. ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రులు ఇవ్వండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష. 20 నెలలైంది అధ్యక్ష. 20 పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 కోట్లు అంటే ఎక్కడున్నారు అధ్యక్ష? మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష. మీరు ఇంకా నేను మీరు ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది. ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. మీరేం చేసిన అధ్యక్ష? ఎంబీసీ అధ్యక్ష, ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతోంది అధ్యక్ష. మేము డిమాండ్ చేస్తున్నాం. మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిండగా శ్వేతపత్రాలు ఇచ్చారు. అది మీ చేతిలో పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు వెళ్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్నటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% మా బీసీలకి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకుని రోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీకు చెప్పడం అధ్యక్ష. ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష. మేము కాదు అధ్యక్ష. 2014 కన్నా ముందు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టి దాన్ని ఉమిడి చేస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 37% మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఆ రోజు కోర్టు 1,000 గంట మీరు వాపచ్చుకోకపోతే చాలా అంటే అప్పుడు బీసీలకే అన్యాయం అవుతుందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరం కానీ ఏ ప్రభుత్వాలు కాని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లో పనిచేయకపోతే ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వలన మేము ఆ రోజు దాన్ని వాపసు. కానీ ఏ రోజున గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు 37% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు దృఢ నిశ్చయంతో ఉన్నది ఇప్పుడు. కానీ మేము కావాల్సుకుని ఇక్కడ చేయలేని చెప్పడం మళ్ళొకసారి చెప్పిన అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష మీరు మేము చేయమని చెప్తున్నాం కదా కులకన్నా, మేము క్లియర్ చేయమని చెప్తున్నాం కదా సీతక్క. మేము కోరుకున్నాం కదా జరగాలని చెప్తున్నాం కదా మేము. మీరు మొదలు మీ చేతిలో మీరేమన్నారు మా ముదిరాజు బిడ్డలు బీసీ డి నుంచి బీసీకి వేస్తాము అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తామన్నారు మీరు? ఒక 3 నెలల లోపల చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు పడకుండా ఆ కార్యక్రమం ఏం జరిగిందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పాలి. ఎందుకంటే అది మీ చేతిలో పని అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు కానీ గొల్ల కురుమలు అధికారంలోకి అధ్యక్ష అవన్నీ గత 18 నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే. గౌరవ సభ్యుడికి ఆ పార్టీకి ఆ ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాటన్నిటిని చర్చ చేయండి. ఇవాళ ఒకటే ఒక అంశం మీద నేను గతంలో సెప్టెంబర్ 2012లో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అంశం వచ్చినప్పుడు కోర్టు కూడా ఒక తీర్పిచ్చింది అధ్యక్ష. యాజ్ అన్ ఇంటీరియర్ మెజర్స్ ఆల్ ది పార్టీస్ టు ది అబోవ్ ప్రొసీడింగ్స్ ఆర్ అగ్రేబుల్ దట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ టు ప్రొసీడ్ విత్ ది ఎలక్షన్ విత్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అని చెప్పిన అధ్యక్ష. అంటే ఇప్పుడు కొత్తగా నేనేం కోరుతున్నా మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటారు ఏ కోర్టు కానీ ఎక్కడ కూడా. కాబట్టి ఈ హౌస్లో నేను రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక బలహీన వర్గాల మంత్రిగా వారు కూడా మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు తవ్వుకుంటుంటే పెంకాసులు మీరేం చేశారు మేమేం చేశారో చర్చ చేద్దాం. మీరు 10 సంవత్సరాల అధికారం నుండి బీసీలకు ఏమిచ్చారు ఎంబీసీలకు అవన్నిటి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడి నేను చెప్తే విను కదా వాటన్నిటికి సంబంధించి మేనిఫెస్టోల మీద చర్చ చేయడానికి ఇతరాత్ర చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మేమేం చెప్పినాం ఏం చేసినాం మీరేం చెప్పారు ఏం చేసారో చర్చ చేద్దాం. నేను మళ్ళా కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడ్ ఆఫ్ ది హౌస్ ఈ రోజు సభల ఏకగ్రీవంగా మీరు అడగండి తప్పకుండా నేను రామారావు గారిని కోరుతా ఉన్నా అడగండి. వాటి మీద చర్చ చేస్తాం. మేము కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి బరాబర్ మీరు వాయిస్ ఎత్తుతలేరు. కమలాకర్ గారు చెప్తా ఉన్నారు సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా. దయచేసి రాజకీయ మళ్ళీ నేను ఎవరిని కూడా
టెంప్ట్ చేయడానికి ఇవ్వాలని మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేనేమైనా అద్దాను నా అధ్యక్ష, నాకేం సంబంధం మీ పార్టీ. ఇవాళ ఒకటే అడుగుతాను, దయచేసి ఇవాళ సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి. నేను గౌరవ శాసనసభాపతిని విజ్ఞప్తి చేస్తున్నా, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది. ఇలా ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తాయనో అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగజేస్తూ ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా సభ ఏకపక్షంగా ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్, ఒక శుభమైనటువంటి సూచిక పోవాలి తప్ప ఇందులో ఇతరత్ర చర్చలు ఇవ్వకుండా నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు, గౌరవ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా వినమ్ర పూర్వకంగా. ఇది ఒక సోషల్ జస్టిస్ కు సంబంధించిన ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం. ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఇంటింటికి వెళ్లి సర్వే, ఇవాళ క్యాబినెట్ అన్ని రకాల కార్యక్రమాలు చేసాం. ఇంకేదైనా ఉంటే కూడా సభ యొక్క తెలంగాణ బిల్లు పెట్టినాడు కూడా ప్రిన్సిపల్ ఆపోజిషన్ సుష్మా స్వరాజ్ గారు నాయకురాలు ఆనాడు చెప్పింది ఒకటే, అధికార పక్షం ప్రతిపక్షం మనం ఏకగ్రీవంగా మూడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని హెడ్ కౌంట్ పెట్టి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. ఇవాళ అటువంటి సాంప్రదాయాలు ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరిగితే కోటికెంటికల్ ఎక్కువట్టినట్టు ఊకే దాంట్లో అది ఇది అనే కంటే చర్చ వద్దు అని దయచేసి నేను మీ ద్వారా మరొకసారి గౌరవ సభ్యులకు చేస్తున్నా. మీరు అడుగుతున్న అంశాలు డెఫినెట్లీ ఒకరోజు చర్చకు అవకాశం ఇవ్వండి. ఆ ఏ ప్రొవిజన్లు ఇస్తారో ఎల్ఏ మినిస్టర్ గారు అవకాశం తీసుకొని దాని మీద మాట్లాడండి. ఇవాళ మాత్రం సభ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో 42% సంబంధించి ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయాలి. నేను గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ రావద్దు, ఇందులో ఏకగ్రీవంగా రావడానికి మీరు సహకరించే పార్టీని ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. స్పీకర్ సార్, తమరు చైర్లో నేను 3 అసెంబ్లీలో మాట్లాడడం ఒకటే చెప్పిన అధ్యక్ష, మేము స్వాగతిస్తాము, అందులో మొదటి వ్యక్తి చెప్తుంది అధ్యక్ష. నేనేమంటున్నా, గతంలో మార్చిలో బిల్లు 3 బిల్లు 4 పంపించినాం, ఏమైంది అధ్యక్ష? రాలే. ఇది కూడా కావద్దు అని చెప్పేసి మా సూచన పరిణామం తీసుకోమంటున్నా అధ్యక్ష. మేము అనేది మా పరిణామం తీసుకోండి, దీన్ని కూడా 42% రిజర్వేషన్ కావాలంటే మా సూచన తీసుకోమంటున్నా. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. నేనేమంటున్నా, అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయ్యంగానే ఇమ్మీడియట్ గా న్యాయస్థానం నిలబడదు కాబట్టి రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి, ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి. మేము ముందుంటాము, మీరు మమ్మల్ని పెట్టుకో, మేము రమ్మంటే మేము వస్తాము. మేము ఏదైతే జయలలిత గారు ఏ రోజైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని మీరు ఎక్కువ చెప్తున్నాము. పిల్లికి చాపనార్థాలు పెడతామే మేమేమంటాము, ఈ బిల్లు పాస్ కావాలి, తర్వాత జీవో రావాలి, జీవో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. కావాలంటే ఇగో ఈ సూత్రం పాటించండి. తమిళనాడు పాస్ చేసుకున్నది, బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశలో పోవద్దు, తమిళనాడు దిశగా పోవాలి అంటే డెడికేటెడ్ కమిషన్ యాక్ట్ 1950 ప్రకారము అట్లా వేయండి. ఇంకా సమయం ఉన్నది, తొందర ఏం లేదు. దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఆ ప్రకారం కోని నేను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు నేను చెప్తున్నాం, మనం న్యాయ వ్యవస్థ కోసం మొన్న కూడా మీరు సుప్రీంకోర్టులో మీరు పోయింది నేను చూసిన అధ్యక్ష. ఇంకా మన తెలంగాణ బిడ్డ రాజేంద్ర గారిని కూడా ఆదిలాబాదు మన ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ G8 ఉన్నారు, వారిని పిలిపించారు అధ్యక్ష. వాళ్ళు కూడా క్లియర్ గా బీహార్లో G8 ద్వారా ఇవ్వడం వల్ల కోర్టు కొట్టేసింది. మనం కూడా ప్లానింగ్ దాడి ఇవ్వడం వల్ల కోర్టు కొట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకున్న తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత మీరు ఎట్లయితే మొదలై ఇవన్నీ ఆలోచిస్తాయిపోవు. ఈ యొక్క ఆదిలాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ను G8 వాళ్ళని పిలుచుకొని న్యాయ వ్యవస్థను మొత్తం ప్రిపేర్ చేసుకుని షెడ్యూల్ అయిపోవు. కానీ అంత అయిపోయిన తర్వాత మీరు ఈ రోజు 3rd బిల్ రాస్తలేని చెప్తున్నారు అధ్యక్ష. స్పీకర్ సార్, మేము క్లియర్ ఆన్ బిహాఫ్ అవర్ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్, బహుజన రాష్ట్ర సమితిగా ఈ రోజు పేదలు అంటున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, మేమందరం ఒకటే చెప్తాం అధ్యక్ష, ఈ బిల్లు పాస్ కావాలి, 42% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్ పోతే న్యాయ వ్యవస్థ చిక్కు వస్తుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద
సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మా సూచనలు మీరు ఎట్టిపోసడంగా దాన్ని విమర్శగా భావించకండి. ఇది ఒక్క గంగుల కమలేష్ కాదు, కోట్లాది 2 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము. మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేసి అవకాశం కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ గా ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమేం చేయము, న్యాయ వ్యవస్థ చిక్కొచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం మేము చెప్తాం. అధ్యక్ష